ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వాలంటీర్ వ్యవస్థ గురించి ఒక టాపిక్ వచ్చింది. బొత్స సత్యనారాయణ గారు ఏమడిగారంటే, సార్ 2 లక్షలు ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టేశారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థకు న్యాయం చేస్తానని చెప్పారు. కనీసం ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను ఉంచుతున్నారా, పీకేస్తున్నారా, దీని మీద క్లారిఫికేషన్ ఇవ్వండి అంటూ బొత్స సత్యనారాయణ గారు ఒక క్వశ్చన్ అడిగారు. దీనికి మంత్రి బాల వీరాంజనేయులు గారు చెప్పిన సమాధానం ఏంటంటే, నిజంగా వాలంటీర్ వ్యవస్థ ఉండడానికి ఉంది. మేము మాట ఇచ్చాము, వాలంటీర్ వ్యవస్థను అంతటిని మేము రెగ్యులర్ చేస్తాము, మేము కొనసాగిస్తామని చెప్పిన మాట వాస్తవమే. కానీ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన జీవోని ఎందుకు రెన్యువల్ చేయలేదు అని చెప్పి ఒక ప్రశ్న లేవనెత్తారు. అసలు ఏంటి ఈ జీవో, వాలంటీర్ వ్యవస్థకి జీవో ఏంటి, అసలు ఏం జరుగుతూ ఉంది, వాలంటీర్ వ్యవస్థ ఉంచుతున్నారా పీకేస్తున్నారా అని చెప్పి క్లారిఫికేషన్ మీకు తెలియాలనుకుంటే దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి. కొన్ని నమ్మలేని నిజాలు మీ ముందు పెడతా. దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి. వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంక విషయంలోకి వెళ్తే, జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రతిష్టాత్మకంగా వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించాడో ఆ వాలంటీర్ వ్యవస్థని ముంచింది జగన్మోహన్ రెడ్డి, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ టైంలో గెలిచిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. గ్రామాల్లో 50 కుటుంబాలకు సంబంధించి ఒక వాలంటీర్ అని చెప్పి అలా మొత్తానికి 2 లక్షల చిల్లరకు సంబంధించి వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్ళకి గౌరవ వేతనం 5,000 రూపాయలు ఇస్తున్నాడు. వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గ్రహించాల్సింది, వీళ్ళు ఒక సంస్థ, అంటే సేవ చేయటాని కోసమే వాళ్ళు స్వచ్ఛందంగా జాయిన్ అయినటువంటి ఒక సంస్థలో వీళ్ళు ఒక సామాన్యులు. అంటే మేము సేవ చేయడానికి వస్తున్నాం, గౌరవ వేతనం వాళ్ళకి 5,000 ఇస్తున్నారు, అంతవరకే. వీళ్ళు గవర్నమెంట్ ఆధీనంలో ఉండే మనుషులు కాదు, వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు ఇది గమనించండి. వీళ్ళు ఒక సేవ చేయడానికి వచ్చినటువంటి వాలంటీర్లు మాత్రమే. వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి 5,000 జీతం ఇస్తున్నాడు. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసిన దగ్గర నుండి వాలంటీర్ వ్యవస్థనే 2023 ఆగస్టు వరకే వీళ్ళకి ఆ కాల పరిమితి ఉంది. తర్వాత రెన్యువల్ చేయించాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి డ్రైవింగ్ లైసెన్స్ ఉందనుకో, ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఇన్ని సంవత్సరాల వరకు పనిచేస్తుంది, తర్వాత మీరు దాన్ని రెన్యువల్ చేయించుకోవాలని చెప్పి ఎలాగైతే మనకు ఉంటుందో అలాగే వాలంటీర్ వ్యవస్థకు కూడా ఒక కాల పరిమితి ఉంది. జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసింది ఎప్పుడు 2019 ఆ టైమింగ్లో స్టార్ట్ చేసిన దగ్గర నుండి 2023 ఆగస్టు వరకు వీళ్ళ యొక్క కాల పరిమితి. సో అక్కడ నుండి జగన్మోహన్ రెడ్డి రెన్యువల్ చేయించాలి. కానీ ఈ జీవో ఏదైతే ఉందో, వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన జీవో ఏదైతే ఉందో దాన్ని రెన్యువల్ చేయించకుండా మిగతా 7-8 నెలలకి వాళ్ళకి అలాగే జీతాన్ని ఇచ్చాడు. 5,000 రూపాయలు అలాగే జీతం ఇస్తూ ఉన్నాడు. సో అది గవర్నమెంట్ ప్రాఫిట్ నుండి ఇచ్చినట్టు కాదు, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి తన సొంత జోబులో ఉన్నటువంటి డబ్బులు తీసి ఇచ్చినట్టు లెక్క. అయితే గతంలో ఇచ్చినటువంటి జీతభత్యాలు అవన్నీ ఒక లెక్క చూపిస్తున్నాడు. మేము వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసాం, ఎంత అమౌంట్ వాళ్ళకి పే చేసాం, ఇంత అమౌంట్ని పలానా నిధుల నుంచి ఇలా కేటాయించాం అంటూ రకరకాల బిల్లుల రూపంలో గతంలో జగన్మోహన్ రెడ్డి చూపించాడు ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి. అయితే ఆ బిల్లుని ఇప్పుడు శాసనమండలిలో మొత్తం చూపించారు. ఇదిగో పలానా టైంలో మీరు వాలంటీర్ వ్యవస్థకు 5,000 రూపాయలు ఇస్తా ఉన్నారు కదా, అంత అమౌంట్ ఖర్చు అయింది, మిగిలిన అమౌంట్ ఏం చేశారు అని చెప్పి ఈరోజు చర్చనీయాంశంగా మారింది. సో అయితే ఇక్కడ తెలిసినటువంటి మెయిన్ విషయం ఏంటంటే, వీళ్ళకి రెన్యువల్ చేయకపోవడం వల్ల వీళ్ళు అసలు వ్యవస్థ అనేదే లేదు. జగన్మోహన్ రెడ్డి రెన్యువల్ చేయకపోవడంతో వాలంటీర్ వ్యవస్థ అప్పటికే ఆగిపోయింది. మళ్ళీ కొత్తగా రెన్యువల్ చేయడమే, మళ్ళీ కొత్తగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ఏంటి, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి, వాళ్ళకి జీతభత్యాలు ఇవ్వడం ఏంటి, లేని వ్యవస్థని ఎలాగ ముందుకు తీసుకొస్తాం, వాళ్ళకి ఎలా ఉద్యోగాలు ఇస్తాము, వాళ్ళకి ఎలా జీతాలు ఇస్తామంటూ ఈ రోజున మంత్రి బాల వీరాంజనేయులు గారు ఒక స్పష్టమైన పాయింట్ని ప్రజల ముందు పెట్టారు. సో ఇది కూడా ఒక రకంగా రీజనబుల్గా ఆలోచించాల్సిన పాయింట్. వాలంటీర్ వ్యవస్థ లేని దానికి జీతాలు ఎలాగిస్తారు, ఉద్యోగాలు ఎలాగిస్తారు, పాయింట్ రేజ్ చేశారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పే మాట ఏంటంటే, వాలంటీర్ వ్యవస్థకు నేను అండగా ఉంటా, అప్పట్లో ఎలక్షన్ టైంలో వాలంటీర్ వ్యవస్థకి నేను అండగా ఉంటా, మీరందరూ రాజీనామాలు చేసేయండి అంటే ఇక్కడ ఒక ప్లానింగ్ ప్రకారం నడిచింది. అప్పుడు ఏంటంటే వాలంటీర్లకు అప్పటికే జగన్మోహన్ రెడ్డి ఒక ప్లానింగ్తో ఉన్నాడు. 2021 ఆ టైంలో వాలంటీర్లు స్ట్రైక్ చేశారు, మీకు గుర్తుందో లేదు. వాలంటీర్లు స్ట్రైక్ చేసి మాకు జీతాలు పెంచండి, జీతాలు పెంచితేనే మేము వాలంటీర్లకు కొనసాగుతాం, లేదా మేము మానేస్తామంటూ స్ట్రైక్ చేశారు. దానికి జగన్మోహన్ రెడ్డి చెప్పిన సమాధానం ఏంటంటే, అమ్మా వాలంటీర్ వ్యవస్థ అంతా మీరు కేవలం సర్వీస్ చేయడానికి మీరు జాయిన్ అయ్యారు, మీరు ఏమో గవర్నమెంట్ స్టాఫ్ కాదు, మీరు గవర్నమెంట్ స్టాఫ్ ఆధీనంలోకి రారు, మీకు గౌరవ వేతనం 5,000 ఇస్తున్నాం, ఇష్టం ఉంటే ఉండండి, కష్టమైతే మానేసేయండి అంటూ జగన్మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. అయితే వాళ్ళు ఏంటంటే గత్యంతరం లేక రేపు పొద్దున పర్మనెంట్ చేస్తాడేమని చెప్పి ఒక ఆలోచనతో వాళ్ళు కంటిన్యూ చేసి
వాళ్ళ విధుల్లోకి వాళ్ళు వెళ్ళారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి తర్వాత కొంతమందికి సేవా కార్యక్రమం పేరట కొన్ని బహుమతులు ఇచ్చాడు, తర్వాత కొంత ప్రైజ్ మనీ ఇచ్చాడు. బాగా వాలంటీర్లు ఎవరు బాగా చేశారో వాళ్ళకి కొన్ని ప్రైజ్ మనీలు ఇవ్వడం, కొన్ని పథకాలు ఇవ్వడం రకరకాలు మనం చూసాం. అంటే వీళ్ళని ఒక టార్గెట్ ప్రకారం ఇవి వాడుకొని వదిలేయడానికి అప్పటి నుంచి ఒక ప్లానింగ్తో ఉన్నాడు. సో తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఏమైంది, ఎలక్షన్ దగ్గరకు వస్తూ ఉంది. 7-8 నెలలు బట్టి జగన్మోహన్ రెడ్డి తన సొంత డబ్బులు దాన్ని తీసుకొచ్చి ఇస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ దీన్ని గవర్నమెంట్ అకౌంట్లో చూపించట్లా. సో అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థకి జగన్మోహన్ రెడ్డి ఎంత ద్రోహం చేశాడంటే, ఒక పక్క ఎన్నికల కమిషను ఏం చెప్పిందంటే వాలంటీర్ వ్యవస్థనే ఈ ఎన్నికల టైంలో ఉపయోగించడానికి వీలు లేదు, ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి స్వచ్ఛందంగా ఏర్పాటు చేసినటువంటి వాలంటీర్లు. సో వీళ్ళు గవర్నమెంట్ ప్రాఫిట్కి సంబంధించిన వీళ్ళు జగన్మోహన్ రెడ్డి యొక్క ముఖ్య అనుచరులు. సో ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఉండకూడదు ఎలక్షన్ టైంలో, దీన్ని మొత్తం పక్కన పెట్టేయండి అంటంగానే జగన్మోహన్ రెడ్డి తెలివిగా ఆలోచించిన విషయం ఏంటంటే వాలంటీర్లు అందరూ రాజీనామాలు చేసేసి మన ప్రభుత్వం కోసం మీరు మీ యొక్క విధానంగా మీరు కష్టపడండి, మీరు ఒక వైసీపీ కార్యకర్తలుగా కష్టపడి అంటూ జగన్మోహన్ రెడ్డి ఆలోచించిన విధానం. వాలంటీర్లు అందరినీ రాజీనామా చేయించారు, బలవంతంగా రాజీనామా చేశారు. అలాగే 1,00,000 పైచిలుకులు రాజీనామా చేశారు, 1,00,000 పైనే. ఎందుకంటే ఉన్న 2,30,000 చిల్లర ఉంటే అందులో 1,00,000 పైచిలుకులు అంటే కొద్దిగా ఆలోచించండి. అంటే ఎంతమంది రాజీనామా బలవంతంగా కొంతమందిని చేయించారు అంటూ కొన్ని వార్తలు వచ్చినాయి. సో వీళ్ళందరూ రాజీనామా చేసిన తర్వాత వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీ పార్టీకి కార్యకర్తలుగా పనిచేసి సో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి లేకపోతే ఏంటో రకరకాల విషయాలు ప్రజల్లో తీసుకెళ్ళడం కోసం వాళ్ళు సారథుల్లా పనిచేశారు. అయితే కూటమి ప్రభుత్వం అప్పుడు వీళ్ళందరూ వాగ్దానం చేసింది, మీరు వ్యక్తిగతంగా పని చేయొద్దు, మీ అందరూ వాలంటీర్లకి నేను సపోర్ట్గా ఉంటాను, మీకు 20,000 రూపాయలు జీతం చేస్తాం, మీకు గవర్నమెంట్ స్టాఫ్గా గుర్తిస్తాం, మీకు పర్మనెంట్ చేస్తామంటూ కూటమి ప్రభుత్వం ఒక మాట ఇచ్చింది. కానీ వీళ్ళు చంద్రబాబు గారి యొక్క హామీని కూడా పక్కన పెట్టేసి వాళ్ళు రాజీనామాలు చేశారు. వాళ్ళందరూ కొంతమంది రాజీనామాలు చేయకుండా ఉన్నారు. అయితే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ జీవో నెంబర్ అనేది జగన్మోహన్ రెడ్డి రెన్యువల్ చేయించాల. రెన్యువల్ కనుక చేయిస్తే వీళ్ళు వ్యవస్థ అనేది కంటిన్యూ అయ్యేది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చడం కోసం సాయశక్తిలో పనిచేసేవారో లేదో తర్వాత తెలిసేది. అసలు ముందు వ్యవస్థ అనేదే లేదు. వాలంటీర్ వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి రెన్యువల్ చేయకుండా పక్కన పెట్టేసి ఎలక్షన్లకు ముందే 8 నెలలకు ముందు పక్కన పెట్టాడంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డికి అధికారంలో ఉన్నది. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే వాలంటీర్ వ్యవస్థని రెన్యువల్ చేయకపోవడం పక్కన పెట్టేతంలో ఇప్పుడు వాలంటీర్లు మోసం చేసింది ఎవరో? నా టాపిక్, నా క్వశ్చన్ మీకు కుదిరితే కింద కామెంట్ రూపంలో ఆన్సర్ తెలియపరచండి. వాలంటీర్ వ్యవస్థని మోసం చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? ఇప్పుడు చంద్రబాబుని కూటమి ప్రభుత్వం విమర్శిస్తుంది ఎందుకు? బురద జల్లే రాజకీయాలు చేయడం. ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని మొత్తాన్ని బురద జల్లే రాజకీయాలు చేయించడం కోసం పక్కా ప్లానింగ్ లేదు. అంటే వాలంటీర్ వ్యవస్థను అంతా చంద్రబాబు నాయుడు గారు ద్రోహం చేశాడు, మాయ మాటలు చెప్పి అధికారులకు వచ్చాడు, తర్వాత వాలంటీర్లు ముంచేశాడని చెప్పి కొత్త టాపిక్కి తెరదేస్తున్నారు. అసలు వాలంటీర్ వ్యవస్థను మోసం చేసిందే జగన్మోహన్ రెడ్డి అయ్యా. ఒకసారి చూడండి, అసలు జీవో నెంబర్ అవన్నీ లేకుండా మొత్తం పక్కన పెట్టేసి వాలంటీర్లు గొంతు కోసింది జగన్మోహన్ రెడ్డి. మిమ్మల్ని అవసరాలకు వాడుకొని తర్వాత పక్కన పెట్టేశాడు. మిమ్మల్ని అవసరాల కోసం ఉపయోగించుకొని మీతో రాజీనామాలు చేయించాడు. మిమ్మల్ని అవసరం కోసం వాడుకొని మీతో పని అయిపోయిన తర్వాత పక్కన పడేసింది జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ చంద్రబాబు గారు కాదు. దయచేసి ఇప్పటికైనా వాలంటీర్లు కళ్ళు తెరిచి వాస్తవం తెలుసుకోండి. ఎవరు మంచి వాళ్ళు, ఎవరు ముంచే వాళ్ళు, ఎవరు మంచి చేశారు, ఎవరు పక్కన పెట్టారు క్లారిటీగా తెలుసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో నలుగురు షేర్ చేయండి. థ్యాంక్ యూ.